హాయ్, దిస్ ఈజ్ రవి. ఎన్డీఏలో టీడీపీ చేరటం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. సో చంద్రబాబు వచ్చిన తర్వాత ఎన్డీఏ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతోంది. సో దానికి ప్రధానమైన కారణం చంద్రబాబే. మరి చంద్రబాబు వచ్చిన తర్వాత ఎందుకలా జరిగింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న అన్ని పార్టీలు ఎంతో ముందుతో పోలిస్తే ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నాయి. దానికి కారణం చంద్రబాబు నాయుడు అని వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఉన్నాయి. సార్, ఆ ఉదాహరణలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం ఢిల్లీలో? ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఢిల్లీ వైపు మళ్ళింది. తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఉండేటువంటి మొత్తం రాజకీయ మొత్తం కూడా అటువైపు చూస్తుంది, ఢిల్లీ వైపు. ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఎన్డీఏలో ఏం జరుగుతుంది అనేది. ఈ మధ్యకాలంలో ఎన్డీఏ ఒక సమావేశం పెట్టింది ఇటీవల భాగస్వామ్య పార్టీలతోటి. ఆ భాగస్వామ్య పార్టీల మీటింగ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఏం చెప్పింది అని అంటే, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలు వేటికి కూడా బలం లేదు, బలహీనమైనటువంటి పార్టీలు, కొన్ని అసలు గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి. సో మా ఇది 29 పార్టీలైనా బలమైనటువంటి పార్టీలు ఉంది ఇండియా కూటమిలో అని చెప్పి మల్లికార్జున ఖర్గే. సో నిజంగానే ఆయన విమర్శించినట్టు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలకు చాలా పార్టీలు బలహీనమైనటువంటి పార్టీలు. 2 ఎంపీలు, 1 ఎంపీ ఉన్నటువంటి పార్టీలు ఎక్కువ ఉన్నాయి భాగస్వామ్య పార్టీలు, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలు. దాంట్లో బలమైనటువంటి భాగస్వామ్యంగా ఉండేటువంటి పార్టీ ఒక్కడు కూడా కనిపించట్లా, లేవు. ఒక ఏదన్నా ఉంటే గనక అది ఒరిస్సాకు సంబంధించినటువంటి బీజేడీ తప్ప ఏం కనపట్ల. ఇక్కడ ఉండేటువంటి పార్టీ, బలమైనటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ లాంటివి ఏమో వెళ్ళిపోయినాయి. అలాగే జేడీయూ కూడా వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ జేడీయూ వచ్చింది, ఏది నితీష్ కుమార్. అప్పుడు ఎన్డీఏ భాగస్వాములతో మీటింగ్ జరిగినప్పుడు ఉండేటువంటి పార్టీలకు ఏవి కూడా బలమైనటువంటి పార్టీలు కాదు. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితులను కనుక మనం చూస్తే, నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామి అయ్యాడు బీహార్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అవుతుంది. నితీష్ కుమార్ కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి కావడం అనేది దేశ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎన్డీఏ కూటమి బలపడింది, బలమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చేరుతుంది. కాబట్టి ఎన్డీఏ ఇంక నుంచి దూకుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. ఒకవైపు ఇండియా కూటమి చిన్నాభిన్నం అవుతుంది. ఇండియా కూటమి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని సక్సెస్ అయింది అక్కడ. అలాగే ఎన్సీపీ ఉంది మహారాష్ట్రలో ఎన్సీపీ 2గా చీలిపోయింది, శివసేన 2గా చీలిపోయింది. సో ఇండియా కూటమిలో ఉండేటువంటివి బలహీనంగా ఉన్నాయి. ఇండియా కూటమిలో వాళ్ళ పరిమితులు వాళ్ళకున్నాయి. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అదేమో దూరంగా ఉంది. ఆపు ఢిల్లీలో, పంజాబ్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని బలమైనటువంటి పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. కానీ ఆ బలమైనటువంటి పార్టీలకు ధీటుగా ఎన్డీఏ కూటమిలో కనిపించట్లా. కానీ ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎంటర్ అయిన తర్వాత ఒక రకమైనటువంటి దూకుడు ఎన్డీఏలో కనిపిస్తుంది. ఇదే అంశం ఇప్పుడు జాతీయ మీడియాలో చర్చకు వస్తుంది. జాతీయ మీడియాలో చర్చకు రావడంతో పాటు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గత 2 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. జాతీయ మీడియా మొత్తం ఫోకస్ చంద్రబాబు నాయుడు మీద ఉంది. ఎక్కడ దాకా ఎందుకు, మనకు అర్నబ్ గోస్వామి పాపులర్ జర్నలిస్ట్, ఆయన డైనమిక్ జర్నలిస్ట్. సాధారణంగా ఎవరిని కూడా అప్రిషియేట్ చేసేటువంటి జర్నలిస్ట్ కాదు ఆయన. ప్లస్ అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఆయన్ని ఫేస్ చేయడం కూడా కష్టం అని చెప్పి పొలిటీషియన్స్ భావిస్తుంటారు. అలాగే మిగిలిన రంగాల్లో ఉండే ప్రముఖులు కూడా భావిస్తూ ఉంటారు, అతన్ని ఫేస్ చేయడం కష్టము అని చెప్పి. అలాంటి జర్నలిస్టు అర్నబ్ గోస్వామి ఒక డిబేట్లో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు విజన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ విషయం ఆయన కూడా చెప్పాడు. ఏం చెప్పారు? చాలా క్లియర్గా, నేను ఎవరిని పొగడను, కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కానీ, చంద్రబాబు నాయుడు యొక్క విజన్ని కానీ నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. నేను అప్రిషియేట్ చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశాడు. దాన్ని మన వాయిస్ విన్నాం. ఏమన్నాడు? It is not only numbers, it is also perception. Again, I'm going back to my days as a reporter when I used to run with a mic behind Chandrababu Naidu, and every time we used to ask, he was the person who was seen to be a prime minister designate. He had a lot of good ideas. He was a digital evangelist, and people saw him a person who brought in e-governance in the country. And let me tell you, I'm not one to give compliments easily. But even those who are on the other side of the political fence will agree
that there is a lot of respect people have for Chandrababu Naidu as a politician and in governance, regardless of which side he's on. ఎస్ Please think and అది అయిపోయింది. సో అన్నవ్ కోసం ఇప్పుడు ఎవరిని అప్రిషియేట్ చేయడు, ఇప్పుడు పొగ కూడా చెప్పాడు ఆయన, కానీ డిజిటల్ ఇవాంజలిస్ట్. ఇవాంజలిస్ట్ అని చెప్పాడు. ప్లస్ చంద్రబాబు నాయుడు విజన్ గురించి చెప్తున్నాడు అవును. అర్నబ్ గోస్వామి. చెప్పాల్సిన అవసరం లేదు కదా అర్నబ్ గోస్వామికి. అర్నబ్ గోస్వామి ఎవరిని అప్రిషియేట్ చేయరు, ఆయన మనస్తత్వే అప్రిషియేట్ చేసే మనస్తత్వం కాదు జర్నలిస్ట్ది. ప్లస్ ఆయన ఏంటంటే జర్నలిజంలో చేస్తేనే న్యూస్ కాదు, చేయకపోతే న్యూస్ అనే నమ్మే వాళ్ళలో ఆయన జర్నలిస్ట్. అలాంటి అతను చంద్రబాబు నాయుడు కీలకంగా లేకపోవడం అనేది భారతదేశానికి కూడా నష్టం అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో అంటే జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది జాతీయ స్థాయిలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిజిటలైజేషన్ గురించి చెప్పాడు కదా అర్నబ్. నేను ఆల్రెడీ చెప్పాను, నీతి ఆయోగ్లో ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్, G20కి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అవి భారతదేశానికి ఉపయోగపడతాయని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు భావించారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక ఫోకస్ పాయింట్గా మారాడు. ఫోకస్ పాయింట్గా మారుతుందో ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ 400 అవును. అంతే కదా, బీజేపీకి 370, అది వాళ్ళ టార్గెట్. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి సర్వేలు ఏంటి, వాళ్ళు చెప్పినన్ని రావు అని చెప్పి వస్తూ ఉన్నాయి. ఎన్డీఏకి వాళ్ళు చెప్పినన్ని రావు, కావాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేరిన తర్వాత నిజంగానే వాళ్ళు చెప్పినన్ని వచ్చే అవకాశం ఉంది అనేది నేషనల్ మీడియానే ఇప్పుడు చర్చలు పెడుతుంది. సో చంద్రబాబు నాయుడు ఇంకోటి కూడా చెప్పాడు, అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి ఫేస్ అని. ప్రైమ్ మినిస్టర్ ఫేసు చంద్రబాబు నాయుడుది. ప్రైమ్ మినిస్టర్కి అయ్యేటువంటి గట్స్ ఉన్నాయి, అంత ఎబిలిటీస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడుకి అని చెప్పి అర్నబ్ గోస్వామి చెప్తున్నాడు కదా. సో అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో నేషనల్ లుక్లో నేషన్కి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇవ్వడానికి కానీ, లేదా నేషన్ని ప్రపంచంలో ముందుంచడానికి కానీ పనికొచ్చేటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉన్నారని అర్నబ్ గోస్వామి చెప్తున్నాడు. సో కాబట్టి నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి కావడానికి వచ్చారు కాబట్టి నరేంద్ర మోడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నరేంద్ర మోడీ మరింత దూకుడుగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు కోసం బీజేపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారా, లేదంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూస్తున్నారా అనేది ఒక పెద్ద డిబేటబుల్ ఇష్యూ అయిపోయింది గత 2-3 నెలల నుంచి. ఓకే. కానీ ఇప్పుడు అర్నబ్ కోసం చెప్పిన మాటలను బట్టి ఏమర్థం అవుతుంది, బీజేపీయే చంద్రబాబు నాయుడు కావాలనుకుంటుంది. అందుకే ఎంపీ స్థానాలు ఎన్ని ఇస్తానన్నా కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఎక్కడ ఇస్తానని ఒప్పుకుంటున్నారు. అలాగే జనసేన కూడా చంద్రబాబు నాయుడు యొక్క విలువ తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్కి కూడా ఆయన కూడా అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుతో వెళ్తున్నారు. మిగతా వాళ్ళు ఏమనుకున్నా కానీ వాళ్ళ విజన్ ఒకటి ఉంది, కేవలం రాజ్యాధికారమే కాదు, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కావాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. ఈ కాన్సెప్ట్ ని చంద్రబాబు నాయుడులో, పవన్ కళ్యాణ్ లో ఉందని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షా భావించారు. అందుకే వీళ్ళని ఆహ్వానించి మాట్లాడుతూ ఉన్నారు. లేదంటే 2 నెలల నుంచి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ లేకుండా మరి వీళ్ళిద్దరితో ఎందుకు మాట్లాడతారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత గట్స్ లేదంటే అంత సామర్థ్యం ఉంటే మరి ఆయన్నే పిలిచి మాట్లాడుకోవచ్చు కదా. ఆయన నేను రెడీగా ఉన్నాను ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కదా, తీసుకోవట్లేదు నరేంద్ర మోడీని కలిసి. బట్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినా కానీ మరి తిరస్కరిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడిని వాళ్ళు దగ్గర తీసుకుంటున్నారని అంటే వాళ్ళ విజన్ అలాంటిది. ఇది అర్నబ్ గ్రహించాడు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేషనల్ మీడియాలో చాలా కాలం పాటు పనిచేస్తున్నారు. ఆయనకి మొత్తం జాతీయ, అంతర్జాతీయంగా కూడా అవగాహన ఉంది. అవును. అలాంటి అర్నబ్బే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అప్రిషియేట్ చేస్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం దేశానికి ఉంది, ఎన్డీఏకి ఉందని చెప్పి ఆయనే చెప్తున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చుట్టూ జాతీయ చర్చ జరుగుతుంది, దేశ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడే ఒక సెంట్రిక్ పాయింట్ కాబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా కూడా మారబోతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది కూడా వినిపిస్తుంది. ఓకే. సో అది కూడా అయ్యే అవకాశం ఉంది. రేపు రాబోయే గతంలో అనుభవం ఉంది కాబట్టి సో అది కూడా ఆ స్టెప్ కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అందరూ అనుకుంటున్నట్టు ఖచ్చితంగానే చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే. వ్యక్తుల కంటే వ్యవస్థ చాలా ముఖ్యం. ఆ వ్యవస్థ కోసమే బీజేపీ తాపత్రయపడుతుంది. ఆ వ్యవస్థను సక్రమంగా నిర్మించగలిగే సత్తా ఉన్న ఏకైక లీడర్ చంద్రబాబు నాయుడు. అందుకోసం చంద్రబాబుతో పొత్తు పెట్టినందుకు బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. థ్యాంక్ యూ.